హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ కొద్ది తేడాతో ఓడిపోయారు. అందులో కూడా 200 దాకా కొట్టారు. అండ్ సెకండ్ మ్యాచ్లో మాత్రం 277 ఒక సునామీలా చెలరేగిపోయారు బ్యాట్స్మెన్. ఐపీఎల్ హిస్టరీలోనే చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. సో అంతటి ఫామ్ మీద ఉన్న సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ మాత్రం గుజరాత్తో ఆడడానికి, గుజరాత్ టైటాన్స్తో ఆడడానికి అహ్మదాబాద్కి అయితే చేరుకుంది ఆల్రెడీ. సో అక్కడ ఎలా ఉంటుంది అండ్ టీం ఏంటి, వాళ్ళ టీంలో ఎవరు ప్లేయర్స్ ఉన్నారు అనేది వీడియోలో చూద్దాం. అండ్ ఈ మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ ఎవరి చేంజెస్ చేయాలి, ఎవరిని తీసేయాలి అని మీరు అనుకుంటున్నారు, నాది నేను చెప్తాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒక ఫీడ్బ్యాక్లా ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి ఆ మ్యాచ్ కోసం చూసేవారు. సో ఆ లైక్స్తో నాకు అర్థం కావాలి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫెంటాస్టిక్ అప్డేట్స్ మన ఛానల్లో ఎర్లీగా ఉంటాయి, ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్. సో మీరు చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఇప్పటికీ 2 మ్యాచ్ల్లో 1 గెలిచింది. మంచి పాజిటివ్ రన్ రేట్తో ఉంది. థర్డ్ ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. అండ్ గుజరాత్ టైటాన్స్ చూస్తే ఒక మ్యాచ్ అయితే చాలా తేడాతో ఓడిపోయారు, ఒక మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ గెలిచారు. సో మొత్తానికి నెగిటివ్ రన్ రేట్లో ఉన్నారు. ఒక మ్యాచ్ గెలిచినా కూడా అంత ఫామ్లో అయితే కనిపించట్లేదు గుజరాత్ టైటాన్స్. అండ్ ఈ టీం ప్రత్యేకత ఏంటంటే ఇందులో అంతా కూడా పెద్ద ప్లేయర్స్లా అనిపించరు, కానీ వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. మ్యాచ్ విన్నర్స్లా కనిపించరు నిజం చెప్పాలంటే. సో మనం ఆ టీంలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు అండ్ ఎస్ఆర్హెచ్లో ఎలాంటి ప్లేయర్స్ ఉండబోతున్నారు అనేది అయితే వీడియోలో చూద్దాం. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ సంబంధించి ఓపెనర్గా వృద్ధిమాన్ సహా అండ్ శుభ్మన్ గిల్. సో ఈ వృద్ధిమాన్ సహా ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిన ప్లేయరే. చాలా కాలం పాటు అతన్ని ఉంచారు, అయినప్పటికీ అతను రిలీజ్ చేశారు. అండ్ ఇతను కూడా ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ కాదు, కానీ ఒక 20-30 రన్స్ అలా కొడుతూ ఉంటాడు. పెద్ద థ్రెట్లో అయితే ఉండడు. అండ్ శుభ్మన్ గిల్ మీకు తెలుసు, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్, ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్. ఈసారి కెప్టెన్ అయ్యాడు హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల. అండ్ అదేవిధంగా నెంబర్ 3లో సాయి సుదర్శన్. సో ఇతడు కూడా ఒక మంచి బ్యాట్స్మెన్, ప్రతి మ్యాచ్లో ఆడతాడు, నిలకడగా ఆడతాడు. అండ్ ఒక భారీ హిట్టింగ్ అయితే ఉండదు, కాకపోతే మంచి స్కోర్ చేస్తాడు, వేగంగా చేస్తాడు. కానీ మైండ్ బ్లోయింగ్ నాక్స్ అయితే అంత పెద్ద హిట్టింగ్ అయితే నాకైతే ఎప్పుడు అనిపించలేదు. అండ్ నెంబర్ 4లో చూస్తే విజయ్ శంకర్. సన్ రైజ్ హైదరాబాద్లో ఇతను చాలా కాలం పాటు ఉన్నాడు. అండ్ ఇతను 3D ప్లేయర్గా కూడా ప్రసిద్ధి చెందాడు. అండ్ అదేవిధంగా ఇతన్ని అయితే ఎస్ఆర్హెచ్లో పర్ఫార్మెన్స్ లేదని చెప్పి తీసేశారు. అక్కడ ఇతను షైన్ అయ్యాడు, కొన్ని మ్యాచ్లో మంచి హిట్టింగ్ కూడా చేశాడు. అండ్ 4లు 6లు కూడా అవలీలా కొట్టాడు. అండ్ మొత్తానికైతే ఒక మ్యాచ్ విన్నర్ అనలేం, కానీ ఒక బ్యాట్స్మెన్గా పర్లేదని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 5 డేవిడ్ మిల్లర్. సో T20 స్పెషలిస్ట్ ఉన్నాడు నెంబర్ 5లో. అండ్ ఇతడైతే చెలరేగుతాడు. ఇతడు కొద్దిగా స్టాండ్ అయితే ఇతను ఆపడం చాలా కష్టం. సో మీరు చూస్తే ఇందులో ఆహా అనిపించే ప్లేయర్స్ ఏం పెద్ద ఉండరు, కాకపోతే వీళ్ళు గెలుస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 అజ్మతుల్లా ఒమర్జాయ్. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ ఎప్పుడు కూడా నిలకడగా అయితే T20లో మనకు ఈ ఇంటర్నేషనల్ ఈ లెవెల్లో అయితే చూడలేదు, కానీ ఇతనికి వీళ్ళు ప్లేస్ ఇస్తున్నారు. బౌలింగ్ అయితే బాగానే వేస్తున్నాడు, స్టార్టింగ్ ఓవర్స్లో వికెట్ తీస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇతను. అండ్ అదేవిధంగా నెంబర్ 7 చూస్తే రాహుల్ ట్రెవాటియా. సో ఒక మంచి T20 ప్లేయర్, నిజం చెప్పాలంటే ఒక బిగ్ హిటర్. ఇప్పుడైతే బౌలింగ్ వేయట్లేదు, కానీ బౌలింగ్ కూడా వేస్తాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం చెలరేగుతాడని చెప్పొచ్చు ఇతని టైం వస్తే. సో ఫినిషర్ అని చెప్పొచ్చు ఇతను. 30 బాల్స్ 70 రన్స్ అలా ఉన్న టైంలో ఇతను చెలరేగేటువంటి ప్లేయర్. అండ్ నెంబర్ 8 రషీద్ ఖాన్. సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్పిన్నర్, మీకు తెలుసు ఇతడు ఎంత మంచి ఆటగాడో. రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన కీ ప్లేయర్ ఉండేవాడు. అండ్ గుజరాత్ టైటాన్స్ గెలుపులో చాలా వరకు ఇతని పాత్రే ఉంటుంది. 2 సార్లు ఫైనల్ వెళ్ళడంలో కూడా ఇతని హ్యాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. అలాంటి ప్లేయర్ ఇతడు. బ్యాటింగ్ బౌలింగ్ 2 చేయగలడు. నెంబర్ 9 ఉమేష్ యాదవ్. సో ఉమేష్ యాదవ్ ఇంటర్నేషనల్గా పెద్ద సక్సెస్ ప్రజెంట్గా అయితే లేదు, అండ్ T20లో కూడా లేదు, కానీ ఇతన్ని ఈసారి వీళ్ళు తీసుకున్నారు. మహమ్మద్ షమీ లేని లోటు వీళ్ళకు చాలా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ మనకు మహమ్మద్ షమీ లేకపోవడం. ఉమేష్ యాదవ్ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే బౌలింగ్ వేయట్లేదు. సో ఫాస్ట్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్కు పెద్ద అడ్డు లేదు అని అనిపిస్తుంది నాకైతే. నెంబర్ 10లో స్పెన్సర్ జాన్సన్. సో స్పెన్సర్ జాన్సన్ చాలా డబ్బు పెట్టుకున్నారు, మంచి ఫాస్ట్ వేగంగా బాల్ వేస్తున్నాడు, కానీ లైన్ అండ్ లెంత్ లేదు. సో మొత్తానికైతే ఇతడు కూడా పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు KKRలో, ముంబై ఇండియన్స్లో అలాంటి బౌలర్స్నే బాదారు. సో నాకైతే ఫాస్ట్ బౌలింగ్ పెద్ద లేదు. ఒక రషీద్ ఖాన్ తప్పించి మిగతా వాళ్ళంతా కూడా చాలా నార్మల్ అనిపిస్తున్నారు. అండ్ ఇంకొక బౌలర్ మోహిత్ శర్మ. సో లైన్ అండ్ లెంత్లో చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. వీళ్ళ టీంలో ప్రజెంట్ టాప్ బౌలర్ ఇతను. మోహిత్ శర్మను స్లో బౌలింగ్ మెయిన్గా నేను చెప్పా కదా, ఫాస్ట్ బౌలర్ స్లోగా వేస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటారు. బ్యాటింగ్ వికెట్ మీద అయినా స్లో బౌలర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. మొన్న ప్యాట్ కమిన్స్ కూడా అలానే ఫాస్ట్ బౌలింగ్లో స్లో
బాల్స్ వేయడం జరిగింది. సో మోహిత్ శర్మ ఇప్పుడైతే వీళ్ళకు మంచి ఎఫెక్టివ్ బౌలర్. అండ్ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి కిషోర్ ఒక స్పిన్నర్, ఇతన్ని తీసుకుంటారు, మంచి స్పిన్నరే. అండ్ వీళ్ళ టీంలో ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకోవట్లేదు. కార్తిక్ త్యాగి ఉన్నాడు, నూర్ అహ్మద్ ఒక మిస్టరీ స్పిన్నర్, ఇతన్ని తీసుకుంటే నాకు తెలిసి చాలా థ్రెట్ ఇతను ఎస్ఆర్హెచ్కి. అండ్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఒకప్పుడు. అండ్ షారుఖ్ ఖాన్ని కొన్నారు ఎంతో డబ్బు పెట్టి, ఇతను ఒక ఫెంటాస్టిక్ హిట్టర్, అయినప్పటికీ కూడా ఇతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు, అదే చాలా ఆశ్చర్యకరం. సో మొత్తానికి బౌలింగ్లో రషీద్ ఖాన్ అండ్ మోహిత్ శర్మ, ఒకళ్ళు నూర్ అహ్మద్ని తీసుకుంటే ఇతడు మాత్రం చాలా డేంజరస్ బౌలర్. సో వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తారని నాకైతే అనిపించట్లేదు. సాయి కిషోర్ కూడా వేస్తే బాగానే బౌలింగ్ చేయొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అన్మోల్ ప్రీత్ సింగ్ అండ్ ట్రావిస్ హెడ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మయాంక్ అగర్వాల్కి చాలా ఛాన్సెస్ ఇచ్చినా కూడా అతడు కనిపించట్లేదు, ఒక ఇన్నింగ్స్ ఆడతాడని కూడా అనిపించట్లేదు, అంత పెద్ద హిట్టింగ్ కూడా చేయట్లేదు. సో ఒక ఛాన్స్ మనకు అన్మోల్ ప్రీత్ సింగ్కి ఇస్తే చాలా బెటర్, టీమ్ సెట్ అవుతుంది. ఒకవైపు ట్రావిస్ హెడ్ ఉన్నాడు, ఫెంటాస్టిక్ హిట్టింగ్ చేస్తాడు, 18 బాల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు, మీకు తెలుసు. అండ్ నెంబర్ 3లో అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ మొన్న కూడా నెంబర్ 3లో వచ్చాడు అండ్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడారో చూసాం. 16 బాల్స్ హాఫ్ సెంచరీ, ఎస్ఆర్హెచ్ తరఫున చాలా స్పీడ్ అయిన హాఫ్ సెంచరీ అభిషేక్ శర్మ కొట్టాడు. సో రాహుల్ త్రిపాఠిని తప్పించి అభిషేక్ శర్మని ఇక్కడ పంపడం చాలా మంచి నిర్ణయంగా ప్రూవ్ అయింది. నెంబర్ 4 ఐడెన్ మార్కరం ఉంటాడని నేను అనుకుంటున్నాను. మొన్న కాస్త స్లో ఆడాడు కానీ పర్లేదు, ఒక ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశాడు అని చెప్పొచ్చు. మంచి స్పిన్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆడగల టెక్నికల్ ప్లేయర్. నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. ఇంకా హెన్రిచ్ క్లాసెన్ గురించి ఎవరు చెప్పేదేం లేదు, ప్రజెంట్ T20లో ఇతడు ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. T20 ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు, మళ్ళీ 6లు 4లు కొట్టేస్తున్నాడు. బ్యాటింగ్ ఇంత ఈజీ అనిపిస్తుంది హెన్రిచ్ క్లాసెన్ని చూస్తుంటే. సో మొత్తానికి ఇతను ఇప్పుడు ఒక ప్రైమ్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్కి. అండ్ నెంబర్ 6 అబ్దుల్ సమద్. సో అబ్దుల్ సమద్ అయితే ఇప్పటివరకు ఏం ప్రూవ్ చేయలేదు అండ్ మన బ్యాటింగ్ ఛాన్స్ కూడా రాలేదు, ఒక క్యాచ్ టాప్ చేశాడు. సో మొత్తానికి కొంచెం వీక్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్లో అని చెప్పొచ్చు, కానీ ఇంకో ఛాన్స్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ప్రూవ్ చేసుకోకుంటే కష్టమైతే రీప్లేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 షాబాద్ అహ్మద్. సో బౌలింగ్ కూడా బాగానే వేశాడు మొన్న, అంత 500 పైన స్కోర్ ఉన్న మ్యాచ్లో కూడా ఒక వికెట్ తీశాడు, కాస్త డేంజరస్గా కనిపించాడు. అండ్ బ్యాటింగ్ మీకు తెలుసు, ఆల్రెడీ మంచి హిట్టింగ్ కూడా చేసి ఉన్నాడు మనకు షాబాద్ అహ్మద్. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. సో ఎస్ఆర్హెచ్ యొక్క లక్ మార్చే ప్లేయర్గా అయితే చెప్పొచ్చు ప్రజెంట్గా. మొన్న అంత ఎక్కువ స్కోర్ ఉన్న మ్యాచ్లో కూడా అతడు మిడిల్ ఓవర్స్లో అండ్ ఎండ్లో ఆ బౌలింగ్ వేసిన విధానం, ఆ స్లో బాల్స్ అండ్ వాళ్ళు ఆడలేకపోయారు. మొన్న ఎస్ఆర్హెచ్ అంత స్కోర్ చేసినా కూడా చివరి వరకు ఉత్కంఠగానే మ్యాచ్ సాగింది. అందులో ప్యాట్ కమిన్స్ ప్రముఖ పాత్ర గెలిపించడంలో, ఎందుకంటే అలా కంట్రోల్డ్గా బౌలింగ్ వేశాడు అండ్ ఒక మంచి బ్యాటర్ కూడా. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ రన్స్ అయితే బాగానే ఇస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి బాల్స్ వేస్తున్నాడు, కాకపోతే రన్ రేట్ ఎక్కువగా ఇస్తున్నాడు. సో భువనేశ్వర్ సెట్ అయితేనే ఎస్ఆర్హెచ్కు చాలా మంచి అడ్వాంటేజ్, లేకపోతే చాలా కష్టం. సో నెక్స్ట్ మ్యాచ్లో సెట్ అవుతాడని ఆశిద్దాం ఒక స్వింగ్ వికెట్ మీద. అండ్ నెంబర్ 10 చూస్తే మయాంక్ మార్కండే. సో స్పిన్లో ఇప్పటివరకు కూడా అంత డేంజరస్గా కనిపించట్లేదు. ఇతను ఇప్పటివరకు కూడా తన యొక్క అసలైన స్పిన్ చూపించలేదు. అండ్ వనిందు హస్రంగా లాంటి బౌలరే. వనిందు హస్రంగా ఇంజురీతో కూడా ఉన్నాడు, T20 వరల్డ్ కప్ కోసం అతను రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పి టాక్ కూడా వస్తుంది. సో అతను టీంతో కలవకుంటే అది పెద్ద షాక్ అని చెప్పొచ్చు, ఒక రిప్లేస్మెంట్ కూడా చేస్తారేమో నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 11 చూస్తే ఉనాడ్కట్. సో మొన్న ఫెంటాస్టిక్ బౌలింగ్ వేశాడు ఇతను చివరిలో గెలవడానికి. కమిన్స్ అండ్ ఇతడు కాంబినేషన్లో చాలా కంట్రోల్ చేశారు రన్స్. అండ్ నటరాజ్ ఆల్రెడీ ఇంజురీ ఉన్నాడు, అతడు ఇంజురీ కంప్లీట్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉమ్రాన్ మాలిక్కి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అతడు ఎంత స్పీడ్ వేసినా కూడా అతను బౌలింగ్ని అవలీలాగా ఆడారు. అండ్ అదేవిధంగా ఉపేందర్ యాదవ్, నితీష్ రెడ్డి. సో వీళ్ళకు ఛాన్స్ ఇస్తే బెటర్. నితీష్ రెడ్డికి అబ్దుల్ సమద్ ప్లేస్లో ఛాన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అబ్దుల్ సమద్ను తీసేసి నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్కి అయితే టెన్షన్ పుట్టించే ప్లేయర్స్ మయాంక్ అగర్వాల్ అండ్ అబ్దుల్ సమద్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరే కాస్త వీక్గా ఈ లైనప్లో నాకు కనిపిస్తున్నారు. సో చూడాలి వీళ్ళని చేంజ్ చేస్తారో లేదో మరి.